కొండగట్టు క్షేత్రం ఇది తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా హనుమంతుడు స్వయంభుగా వెలిశాడని భక్తుల నమ్మకం. సుమారు 300 సంవత్సరాల క్రితం ఇక్కడ ఆంజనేయ స్వామికి గుడిని నిర్మించారని ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఎత్తైన కొండమీద పచ్చటి ప్రకృతి ఒడిలో కొలువుదీరి భక్తుల కోరికలు తీరుస్తూ నిరంతరం తన భక్తులను రక్షిస్తూ ఉంటాడని ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటున్న భక్తుల విశ్వాసం. ఇక్కడ హనుమంతుడిని వైద్య దేవతగా కూడా పూజిస్తారు. అంటే 5 జన్మల తాపాన్ని నివృత్తి చేసే నివృత్తికర్త అని. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడితో పాటు సీతారాముల గుడి మరియు బేతాళుడి గుడి కూడా ఉన్నాయి. బేతాళుడి గుడి పక్క నుండి ఒక దారి గుండా కొండ కిందకి కొంచెం దారుంటుంది. దాదాపు 1 కిలోమీటర్ దూరం మెట్రో దిగి వెళ్తే సీతమ్మ తల్లి బావి ఉంటుంది. ఇక్కడ నీరు చాలా స్వచ్ఛంగా రుచిగానూ ఉంటాయి. స్వామివారికి రోజూ అభిషేకం ఈ నీటితోనే చేస్తారు. ఇక్కడ మనకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే కొండగట్టు సముద్ర మట్టానికి చాలా ఎత్తుమీద ఉంటుంది. అంత ఎత్తున్న కొండమీద నీళ్లుండటం నిజంగా అంజన్న మహిమే. ఇంకా ఇక్కడ కోనేరు పక్క నుండి ఇంకో దారి ఉంటుంది. ఈ దారి గుండా కొండ మధ్యలో నుండి వెళ్తే మునుల గుహ ఉంటుంది. ఇక్కడ మునులు తపస్సు చేసుకునేవారని చరిత్ర. ఈ గుహలో మునుల విగ్రహాలతో పాటు శివలింగముంటుంది. ఇక్కడున్న లింగానికి మనం అభిషేకం చేసి ఏమైనా కోరుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయని కొంతమంది చెబుతూ ఉంటారు. ఇక్కడ నాగదేవత గుడి మరి రావి చెట్టు ప్రసిద్ధి. ఎంతో మంది సంతానం కలుగక బాధపడిన వారు ఇక్కడికి వచ్చి స్వామివారికి మొక్కుకున్న తరువాత సంతానం కలిగారని, ఇక్కడ స్వామివారు భక్తుల కోరికలు నెరవేర్చడమే కాకుండా భూత ప్రేత పిశాచులను కూడా వదిలిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక్కడ భక్తులు స్వామివారికి మొక్కులు సమర్పించిన తరువాత భేతాలనికి, కోళ్లని, మేకలని సమర్పించటం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ భేతాలనికి మొక్కులు సమర్పించిన తరువాత కొండ కింద ముత్యంపేట గ్రామంలో పచ్చటి చెట్ల కింద వానభోజనాలలాగా వంటలు చేసుకుని తిని అక్కడి నుండి బయలుదేరతారు. అయితే ఇక్కడ భేతాలని గుడి ఎందుకుంది? అయితే ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఆలయం నిర్మాణ సమయంలో అక్కడి వాతావరణంలో కొన్ని ప్రతికూల శక్తులు అంటే ప్రేత్, భూతాత్మల ప్రభావం ఎక్కువగా ఉన్నందువల్ల వాటిని నియంత్రించేందుకు అటువంటి శక్తులను ఆలయ పరిధిలోనే స్థిరపరచడం కోసం భేతాలునే రూపంలో ఒక దేవతా స్థానం ఏర్పాటయింది. భేతాళుడు భూత, ప్రేత, పిశాచగణాలకు అధిపతి కాబట్టి అవన్నీ భేతాళుడి నియంత్రణలోనే ఉంటాయి. భేతాళుని గుడిని ఆలయం వెనుక వైపున కట్టే ఉద్దేశ్యం వెనక భాగం నుండి వచ్చే ప్రతికూల శక్తులను అడ్డుకోవడం. పాజిటివ్ శక్తులకు పక్కనే నెగటివ్ శక్తిని నియంత్రించే ఉపదేవత గుడిని ఏర్పరచడం అన్నది తంత్రశాస్త్రంలో సాధారణ సంప్రదాయం. కొండగట్టు క్షేత్రానికి క్షేత్రపాలకుడు భేతాళుడు. ఇది ఫ్రెండ్స్ కొండగట్టులో ఆంజనేయ స్వామికి భేతాళుడికి ఉన్న సంబంధం. కొండగట్టు క్షేత్రం గురించి ఇంకా వివరంగా నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.